కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు. కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. గటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, యమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పితు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువనలేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవించునయా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలి
చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాం. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పే ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పిన ప్రియుడేసు. పొందవలే నీ లోకమునందు పొందగలమెన్నో శ్రమలు. పొందవలే నీ లోకమునందు పొందగలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో నివాసములే నీలలోన కానను పైపుడి. నిత్య నివాసములే నీలలోన నేత్రాలు కానను పైపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని కనకు మాటనము. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని కనకు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన పోరవు పాపంబు మాని విజయులై వీరాజీయులే. పాడైన పోరవు పాపంబు మాని విజయులై వీరాజీయులే. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపూగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపూగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. పాడుచు సియోను వెళ్ళుదాము. నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా.
తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. పోరు నన్ను విసిగించిన మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడు నన్ను విసిగించిన మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే మంది అన్నావు, నేనుండానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే మంది అన్నావు, నేనుండానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ బాటను నడిపినా నీ అంటే నడుసొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ
కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు మనసులో నెమ్మది కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి మనసులో నెమ్మది కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు నీ కార్యములను
నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకుని మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు. దేవుడు తన పరిశుద్ధవాక్యం దీవించుగాక. 1 2 3 స్టార్ట్. దేవునికి సమస్తము సాధ్యమే. మార్కు 10:27. ప్రైజ్ ది లార్డ్. బలపరచువాడునందు నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీ 4:13. ప్రైజ్ ది లార్డ్. నేను నీ మార్గములో నడిచెదను, నేను నీ అడుగు జాడలు నడిచెదను, నేను నీకు విధేయునిగా ఉండెదను. యేసయ్యా 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 యేసయ్యా. మనసు యేసునికే, నా ఆలోచన యేసునికే, నా మాటలు యేసునికే, నా నడత యేసునికే. నా మనసు యేసునికే, నా ఆలోచన యేసునికే, నా మాటలు యేసునికే, నా నడత యేసునికే. నీ వాక్యము చదువుకొని నీ ప్రేమను చూపించి నీ నామము చాటించి నీతోనే ఉండెదను. నేను నీ మార్గములో నడిచెదను, నేను నీ అడుగు జాడలు నడిచెదను, నేను నీకు విధేయునిగా ఉండెదను. యేసయ్యా 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 యేసయ్యా. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామమునే మహిమంగా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామమునే మహిమంగా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించుటకు నీ నామమెంతో గొప్పది. ప్రేమారాధించుము
మహోన్నతుడా స్తుతి చెల్లించెదము. నీ నామమెంతో గొప్పది మేము ఆరాధించెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు. దేవుడు మీతో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప బాధ్యత ధన్యతను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అలాగే స్థానిక సంఘ కాపరి గారు చిరంజీవి గారికి, అలాగే పాస్టర్ గారు సరోజిని గారికి, సంఘమంతటికి కూడా ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం, దేవుని సన్నిధిలో దేవుని మాటలు ధ్యానించడం దేవుడిచ్చిన గొప్ప బాధ్యత. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటను ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి లేక హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? మైక్ తీసుకొని చక్కగా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మాట్లాడే దేవుడా, మాతో మీరు మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారకృతములుగా ఉంచండి. వ్యతిరేకముగా పనిచేయాలని చూస్తున్నాం. దుష్ట దురాత్మల సమూహముల క్రియలను, సాతాను కుయుక్తుల ప్రభావములను, వాయుమండలంలో తిరుగుతున్న దురాత్మల సమూహముల క్రియలను యేసు నామములో గద్దిస్తున్నాను నాయన. నీ మాట మాకు దయచేయండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అయ్యా నా తండ్రి వినగల చెవి, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక.
ప్రియమైన దేవుని బిడ్డారా, చక్కటి మాటలు పౌలు భక్తుడు ఈ హెబ్రీయులకు రాస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూస్తే 2వ వచనంలో యేసు వైపు చూచుచు, ఇందులో ప్రాముఖ్యంగా ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ లోకంలో మనము కూడా 2వ వచనం ఉంటుంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. విశ్వాసము అనే మాట ప్రాముఖ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. క్రైస్తవ జీవితంలో లేక విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి దేవునిలో స్థిరముగా బలముగా ముందుకు సాగాలి అంటే, ఒక విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలంటే విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యం. విశ్వాసం అనేది ఎంతో ముఖ్యం. అందుకే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ విశ్వాసం యొక్క డెఫినిషన్ అనేది లేక నిర్వచనం అనేది ఇక్కడ కనిపిస్తుంది. 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అసలు విశ్వాసం అంటే ఏంటి చదువుదామా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనను అనుటకు రుజువునై ఉన్నది. అలాగా విశ్వాసం అనేది మనము దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, దేనిని ఆశిస్తున్నామో, దేనిని పొందుకోవాలనుకుంటున్నామో అది నా ముందున్నది, నాకున్నది అని ఒక రుజువు. ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి వెళ్ళాలని కోరుకుంటారు కదా. ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని కోరుకుంటారా? తాగుబోతాడు తిరుగుబోతాడు కూడా నరకానికి వెళ్ళడం ఇష్టం ఉండదు. అందరూ పరలోకానికి వెళ్ళాలి. కానీ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే, నిత్య జీవం పొందాలంటే ఇదిగో విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. విశ్వాసం లేకుండా ఇంకొక మాట ఉంది, అదే 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. నమ్మకం లేకుండా ఎలా దేవుని యొద్ద నుంచి మేలు పొందుకుంటాం? ఇది నా ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాసము లేకుండా దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండలేవు. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దావీదు దేవుని ఇష్టానుసారుడని సాక్ష్యము పొందాడు. ఎలా అంటే, ఇదిగో గొల్యాతు ఉన్నాడు, గాతువాడైన గొల్యాతు. వాడు ఎంతో ఎత్తు ఉన్నాడు, ఎంతో ఆజానుబాహుడుగా ఉన్నాడు. వానిని ఎదుర్కోవడానికి ఇశ్రాయేలీలో ఎవ్వరికి కూడా బలము సరిపోలేదు. ఇశ్రాయేలులో అందరికన్నా ఎత్తైన వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు. ఏం పేరు ఆయన పేరు? సౌలు రాజు. ఈ సౌలు రాజు గారు నిలబడితేనట అక్కడ రాయబడిన మాట, అందరూ భుజముల కంటే తక్కువగా ఉంటారు. అంత ఎత్తు ఆయన కూడా ఎత్తే. కానీ ఆ సౌలు రాజు కూడా గొల్యాతుని ఎదుర్కోలేకపోతున్నాడు. అయితే దావీదు వెళ్ళాడు, గొల్యాతు ముందు నిలబడ్డాడు. గొల్యాతు ముందు నిలబడినప్పుడు దావీదు ఎంతో బుడతడుగా ఉన్నాడు. గొల్యాతు ఏమో ఎంతో భారీ శరీరం కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే దావీదు అంటున్నాడు, వాడేమో దావీదుని చూసి నవ్వుతున్నాడు, శపిస్తున్నాడు, ఏవేవో మాట్లాడుతున్నాడు. అరే నేను కుక్కను అనుకున్నావా, రాళ్ళు తీసుకుని వస్తున్నావు, కర్రను తీసుకుని వస్తున్నావు అంటే, ఇదిగో బుడతడుగా కనిపించే దావీదు, అంతే కనిపించే దావీదు ఇలా ఆ వ్యక్తిని చూస్తూ, ఇదిగో ఈరోజు నీ తలను నేను తెగవేస్తున్నాను అన్నాడు. ఒక కాన్ఫిడెంట్ వర్డ్ అనమాట. ఎంత నిశ్చయంతో, ఎంత ఖచ్చితంగా చెప్పాడో, ఈరోజు నీ తలను నేను తెగవేయబోతున్నాను, నీ తలను తెగేసి నీ యొక్క శరీరాన్ని, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు నేను ఇవ్వబోతున్నాను.
డిక్లేర్ చేసేసాడు. అదేంటి, ఎలా చెప్పగలిగావు, ఎలా ఏంటి నువ్వు అంటే వాడు నవ్వుకుంటున్నాడు. కానీ దావీదులో అంత కాన్ఫిడెంట్ ఏంటి? చూడ్డానికి చాలా చిన్నవాడిగా ఉన్నాడే, చూడ్డానికి చాలా బలహీనుడిగా ఉన్నాడే. సౌలు రాజు అంటాడు, అయ్యా నువ్వు బాలుడివి, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము కలిగిన వాడు అంటాడు. దావీదు బాలుడు, వాడేమో బాల్యము నుండి యుద్ధాభ్యాసము కలిగిన వాడు. వాడిని ఎలా నువ్వు ఎదుర్కొంటావని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడికి వెళ్ళిన దావీదు అంటున్న మాట ఏంటంటే, అక్కడ నిలబడ్డాడు. ఈ గొల్యాతు ఎదురుగా నిలబడి అంటున్న మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే. ఈవెందో నేను నీకు కనిపించవచ్చు, నేను నీ ముందు నిలబడవచ్చు. సో నిలబడడం నా పని, అంతవరకే. నిలబడడం మన పని. కార్యము చేయువాడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చేస్తాడు. శక్తి కలిగిన వాడు. ఎలా కథ మొత్తం మారిపోద్ది? పాట పాడుకుంటే మారిపోద్దా? అయ్యా నువ్వు కథ అంతా మార్చేస్తావు, నా జీవితాన్ని మారుస్తావు అంటే సరిపోద్దా? నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి. యేసు ప్రభు అని పౌలు భక్తుడు అంటాడు. రక్షణ అనేది ఎలా వస్తుంది? రక్షణ అనేది ఒక వ్యక్తి ఎలా పొందుకుంటాడు? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలట. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ప్రభు, నా రాజు, నా దేవుడు, ఆయనే నా ప్రభు. పూర్వదినాల్లో రాజుల్ని ప్రభు అని పిలిచేవారు. నా రాజు, నా ప్రభు అంటే ఇదిగో నా సర్వం ఆయనే, నా మీద పూర్తి అధికారం అంతా ఆయనకే నా మీద అధికారం. నా మీద నాకు అధికారం లేదు, నా మీద అంతా ఆయనకే అధికారం. అందుకే మహాజ్ఞాని సొలొమోను సామెతలు 3వ అధ్యాయాలు అంటాడు, నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. నీ మీద నువ్వు ఆధారపడబాకు. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు ఎప్పుడైతే విశ్వాసముతో నా దేవుడున్నాడు, నా యేసయ్య ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన యుద్ధం చేయవాడు నాకున్నాడని నమ్మకంతో, విశ్వాసంతో అక్కడ నిలబడ్డాడు, విజయాన్ని పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువుని వెంబడించే ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. విశ్వాసం అనేది, నమ్మకం అనేది, విశ్వాసముతో దేవుని ఎదుకు రావడం, విశ్వాసముతో దేవుని కార్యాలు చూడడం. విశ్వాసము లేకుండా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ చక్కటి మాట మామూలుగా మనం గమనిస్తే, మనం బస్సు ఎక్కుతాం కదా, ఆటో ఎక్కుతాం, ట్రైన్ ఎక్కుతాం. ఎప్పుడైనా మీరు బస్సు ఎక్కేటప్పుడు, లేదా ఈ సిటీ బస్సు, టౌన్ బస్సు ఎక్కేటప్పుడు, ఇక్కడి నుంచి ఆటో ఎక్కి టౌన్లోకి వెళ్ళేటప్పుడు ముందు మొట్టమొదటిగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఓ ఆటో డ్రైవర్ గారు, మీకు లైసెన్స్ ఉందా? నీకు నిజంగా డ్రైవింగ్ వచ్చా? ఎప్పటి నుంచి నువ్వు ఆటో తోలుతున్నావు అని ఎప్పుడైనా అడిగారా? బస్సు ఎక్కేటప్పుడు బస్సు డ్రైవర్ని అడుగుతారా, నీకు అసలు డ్రైవింగ్ వచ్చా? నువ్వు క్షేమంగా మమ్మల్ని గమ్యస్థానానికి తీసుకెళ్తావని ఎప్పుడు అడుగుతారా? నమ్మేస్తాం కదా, సింపుల్గా నమ్మేస్తాం. ఆటో ఎక్కేటప్పుడు ఆటో డ్రైవర్ని నమ్మేస్తాం, బస్సు ఎక్కేటప్పుడు బస్సు డ్రైవర్ని నమ్మేస్తాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారిని నమ్మేస్తాం. కానీ దేవుణ్ణి నమ్మాలంటే అవుతుందో లేదో, అవుతుందో లేదో. ప్రియమైన దేవుని పిల్లారా, ఎక్కడో ఏదో ఇలాగే ఒక తల్లి మందిరానికి వెళ్ళిందంట. పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్తా ఉన్నారు, చాలా చక్కగా చెప్తున్నారు. ఆయన కూడా విశ్వాసాన్ని గురించి చెప్తూ వచ్చాడంట. ఇదిగో మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు. ఎంత ఉంటుంది ఆవగింజ? 2 కేజీలు ఉంటుందా, 3 కేజీలు ఉంటుందా? ఆవగింజ తెలుసామా? ఎన్ని కేజీలు ఉంటుంది ఆవగింజ? చాలా చిన్నది కదా, 1 గ్రాము కూడా ఉండదేమో అది కదా. ఎంత ఉంటుంది మరి? గ్రాము ఉంటుందేమో తెలియదు, కానీ చాలా చిన్నది ఆవాలు కదా, చిట్టపట ఉంటాయి కదా నూనెలో వేస్తే. చాలా చిన్న ఆవాలు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందని చెప్పాడు. కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్దని వాక్యాన్ని తీసి చెప్పి పాస్టర్ గారు చాలా ఊగి చెప్తే ఆమె కూడా కొండెళ్ళి నాకు విశ్వాసం నేను విశ్వాసంలో నేను పెంపరాలని ఆమె ఎంతో ప్రార్థన చేసి వెళ్ళిపోయిందండి. ఇంటికి వెళ్ళి ఆ వాక్యం బాగా విన్నది. ఎందుకు విన్నది వాక్యం? ఎందుకు వినిందంటే ఇంటికి వెళ్ళిందట.
ఇంటికి వెళ్ళంగానే ఇంటి ఎదురుగా వాళ్ళకి కొన్ని గేదెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెలకు కసు వస్తుంది కదా, ఆ రోజు ఆ పేడ గడ్డి రెండు కలిపి శుభ్రం చేసి అంతా ఎత్తి ఇంటి ముందు ఒక కుప్పలాగా వేసుకోంది. అది చాలా ఎత్తుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని అంటే, ఒక ట్రాక్టర్ మాట్లాడాలి. ట్రాక్టర్ మాట్లాడి దాన్ని పొలంలోకి తీసుకెళ్ళాలి. ట్రాక్టర్ మాట్లాడాలంటే కనీసం 1000 రూపాయలైనా కావాలి. ఆమె దగ్గర 100 రూపాయలు కూడా లేదు. అందుకని పాస్టర్ గారు చెప్పారు, ఏమని చెప్పారు? మీరు విశ్వాసంతో ప్రావగింజంత విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే కొండెల్లి సముద్రంలో పడిపోయి. ఎదురుగా నిలబడింది, ఇంట్లో ఎదురుగా కసు ఉంది, ఆ కుప్ప ఉంది, ఆ ఎరువు కుప్ప ఉంది. నిలబడి మోకరించి ముసుగేసుకొని బాగా ఊగి 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 చెమట పట్టినట్టు ప్రార్థన చేసేసిందంట. చేస్తూ ఉంది, ప్రభువా ఇదిగో ఆవుగిందంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ కుప్ప వెళ్ళి చాలా సముద్రంలో లేకపోతే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పాడు మాస్టర్ గారు. నేను కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో ఈ కసు ఎత్తడానికి నాకు 1000 రూపాయలు ఖర్చు అవుద్ది, ట్రాక్టర్ మాట్లాడాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. నువ్వు ఎలాగైనా ఇప్పుడు ఏం చేయాలి? నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. ఈ కుప్ప అలాగే పైకి లేచి నా పొలంలో పడిపోవాలి. ప్రార్థన చేసింది. మెల్లగా ఒక కన్ను తెరిచి అలా చూస్తే దాని మీద ఉన్న గడ్డి పరకు కూడా కదలలేదంట. దాని మీద ఉన్న అర్థమవుతున్న మాటలు అమ్మా, గడ్డి పరకు కూడా కదలలేదంట. వెంటనే అంటది, ఈ పాస్టర్లు అందరూ ఇట్టే చెప్తారు, నాకు తెలుసు అనిందంట. ఏం తెలుసు? నాకు తెలుసు ఇది ఇక్కడి నుంచే కదలదని. అంటే ఏంటి దాని అర్థం? విశ్వాసంతో ప్రార్థన చేసినట్ట, నమ్మకంతో ప్రార్థన చేసినట్ట. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవ జీవితాల్లో నమ్మకాలు విశ్వాసాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అన్నది ఎంతో ప్రాముఖ్యమైంది. విశ్వాసముతో యేసయ్యను వెంబడించాలి, విశ్వాసముతో ఆయన ఎద్దుకు రావాలి. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడుగా ఉండలేవు. ఇదిగో ఒక తండ్రి వచ్చాడు మార్కు సువార్త 9వ అధ్యాయంలో. ఆయన వచ్చి ఆయన మొట్టమొదటిగా ఎలా వచ్చాడంటే, తన కుమారుడు ఉన్నాడు, వాడు యవనస్తుడు, వాడు పదే వాడికి దెయ్యం బట్టి అపవిత్రాత్మ బట్టి వాడు నీళ్ళలోకి వెళ్ళిపోతాడు, నీళ్ళల్లో పడిపోతాడు, మంటలోకి వెళ్ళిపోతాడు, మంటల్లో పడిపోతాడు. ఆయన శిష్యుల దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చారు. ఆ తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చి, అయ్యా ఈ యేసుప్రభు శిష్యులు కదా, మీరు యేసుప్రభు శిష్యులు కదా, ఇదిగో నా కుమారుడిని బాగు చేయండి, నా కుమారుడికి దెయ్యం పట్టింది, వాడు నాకు ఒక్కగానొక్క కుమారుడు, నేను ఎంతో బాధపడుతున్నాను ఏడిస్తే శిష్యులు ప్రయత్నం చేశారంట. అమ్మా, శిష్యులు ఆ అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ అపవిత్రాత్మ, ఆ దెయ్యము వాడిని వదిలిపెట్టి వెళ్ళలా. వీడెంతో నమ్మకంతో వచ్చాడు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, విశ్వాసంతో వస్తాం, కానీ ఇక్కడున్న కొంతమందిని చూసి ఉన్న విశ్వాసం కాస్త ఎగిరిపోతుంది. ఆయన విశ్వాసంతో వచ్చాడు, నా కొడుకు బాగైపోతాడని. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆ శిష్యులు ప్రార్థన చేస్తే కార్యం జరగల. వెంటనే అంటాడు, అయ్యా అడిగాడు, వారు ప్రార్థన చేశారు, వారు ప్రయత్నం వారు చేశారు, కానీ ఆ అపవిత్రాత్మ వారిని వదిలి వెళ్ళల. ఆ తర్వాత అక్కడే అంత దూరంలో ఉన్న యేసయ్య అక్కడికి వచ్చాడు. అంత దూరంలో ఉన్న యేసయ్య వచ్చి రాగానే అతడు అంటాడు, ఆ తండ్రి అంటాడు, అయ్యా నేను నీ శిష్యుల దగ్గరికి వచ్చాను, నా కొడుక్కి బాల్యం నుండి ఇలా అపవిత్రాత్మ పట్టి బాధపడుతున్నాడు, మోగదయ్యం పట్టింది వాడికి, ఇదిగో నీ శిష్యుల దగ్గరకు వచ్చాను, కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు, వాళ్ళని అడిగితిని కానీ వారి చేత కాలేదంటాడు. 18వ వచనంలో అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ, 9వ అధ్యాయము 18వ వచనం, వానిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయను, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చలేను, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదు. ఆయనేమో విశ్వాసంతో వచ్చాడు, నమ్మకంతో వచ్చాడు, బాగైపోద్దని వచ్చాడు, కానీ బాగాల. ఆయనకున్న విశ్వాసం కాస్త తగ్గిపోయింది. ఇప్పుడు ఈయన డైలాగ్ మార్చాడు. ఇప్పుడు ఇంతకుముందేమో మీరు ఎలా అయినా బాగా చేస్తారని వచ్చాను అన్నాడు,
ఇప్పుడేమంటున్నాడు తెలుసా? యేసు దగ్గరికి వచ్చి, నీ వలనైతే, వాళ్ళ వల్ల కాలేదు. ఏమంటున్నాడు? వాళ్ళ వల్ల కాలేదు, శిష్యుల వల్ల కాలేదు. 22వ వచనంలో అంటాడు, ఏమైనాను నీ వలనైతే మాకు సహాయం చేయి. యేసయ్య బిగ్గరగా ఒక మాట చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అనగానే వెంటనే ఒక్కసారి తన విశ్వాసాన్ని స్టడీ చేసుకున్నాడు. తనలోని పోతున్న ఆ విశ్వాసం లేక ఎగిరిపోయిన విశ్వాసాన్ని మరలా తిరిగి తెచ్చుకొని, ప్రభువా అని బిగ్గరగా అరుస్తున్నాడు, బిగ్గరగా ఏడుస్తున్నాడు, బిగ్గరగా అరిచాడు. ఏమంటున్నాడంటే, తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఇదినా లోకంలో సమస్తం మనకు సాధ్యం కావాలి, సమస్తం మనకు సాధ్యం కావాలి, అన్నీ మనకు పట్టిందల్లా బంగారం అయిపోవాలంటే ప్రియమైన వారులారా విశ్వాసం కావాలి. దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇది నా అనేక మంది వారి బ్రతుకుల్లో వారి జీవితాల్లో దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ, దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ ఈ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండకుండా పాడైపోతున్నారు. విశ్వాసము లేకుండా దేవుని యొద్ద నుంచి కార్యాలు పొందలేకపోతున్నారు. విశ్వాసము లేకుండా ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉండలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట ఉంది. మన రెగ్యులర్ ప్రేయర్స్లో, మన అనుదిన ప్రార్థనలు, చాలా రకరకాల ప్రార్థనలు చేస్తుంటాం. అయ్యా నాకు డబ్బు రావాలి, నాకు ఉద్యోగం కావాలి, మా కూతురికి పెళ్ళి అవ్వాలి, ఇలా రకరకాల ప్రార్థనలు ఉంటాయి. కానీ ఒక ప్రార్థన అంశం ఏంటంటే, ప్రభువా నా విశ్వాసాన్ని పెంపొందించు, ఇంక్రీజ్ మై ఫెయిత్ లెవెల్స్ అనే ప్రార్థన చేయాలి. విశ్వాసాన్ని పెంపొందించు. ఎందుకంటే విశ్వాసం ఉంటే చాలు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ ఫెయిత్ వారియర్స్ ఉన్నారు, విశ్వాస వీరుల జాబితా ఉన్నది. నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్తాను. ఒకసారి మీరు 11వ అధ్యాయాన్ని అలాగే చూస్తూ ఉండండి. 11వ అధ్యాయము ఒక వరుస క్రమంలో ఉంటారు. అక్కడ 4వ వచనంలో హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలి ఇచ్చాడు. 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు, విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. 7వ వచనం, విశ్వాసాన్ని బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడు, రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకున్నాడు, రక్షింపబడ్డాడు. విశ్వాసమని బట్టి అబ్రహాం, అసలు విశ్వాసం అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరు? విశ్వాసులకు తండ్రి అని పేరు ఆయనకి. అబ్రహాము దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? అది వరకు ఎప్పుడు అబ్రహాము దేవుని స్వరాన్ని వినలా. ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు. పిల్లరా, దేవుని స్వరాన్ని విన్నాడు. విని ఏమని విన్నాడు? ఏమని అన్నాడు దేవుడు? ఏమి విన్నాడు అంటే, ఇదిగో అబ్రహాము 12వ అధ్యాయం ఆదికాండంలో, నీవు నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువులు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి, చూడండి 12వ అధ్యాయం 1వ వచనం, నీవు లేచి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, నీవు లేచి, నీవు యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఆ మాట విన్నాడు, ఎవరైనా నేను ఎప్పుడు వినలేదే ఈ స్వరాన్ని, నేను ఎప్పుడు ఈ మాటలు వినలేదే అని అనుకోలేదు. మాట విన్నాడు. అమ్మా, ఎవరైనా ఇప్పుడు మనకు ఆకుతోటలో చాలామంది బంధువులు ఉన్నారు కదా, చిన్నాయన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, పెదనాయన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అందరు బంధువులు చాలామంది ఉన్నారు ఇక్కడ. పైగా ఇప్పుడు ఇటుపక్క ఒక హైవే, అటుపక్క ఒక హైవే, వాల్యూ బాగా పెరిగిపోయింది. అప్పుడు ఏమంటాడు, వాడెవడో చిన్నోడు ఒకడున్నాడు, వాడు వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి?
అక్కడికి వెళ్ళి కొత్తూరులోనో పొదలకూరు రోడ్లోనో ఉన్నాడు. ఒరే చిన్నోడా మనం అందరం ఏడ ఉన్నాం కదా, పెదనాయన ఏడ ఉన్నాడు, చిన్నాయన ఏడ ఉన్నాడు, మేనమామ ఏడ ఉన్నాడు, నువ్వు అక్కడే ఆడికి ఎందుకురా? ఆడెవరు మన బంధువులు లేరురా, మన ఇంటి పేరటోళ్ళు కూడా ఎవరు అక్కడ లేరు, అందరూ ఏడే ఉన్నారు. ఇదిగో స్థలం ఖాళీగా ఉంది, తక్కువకు వస్తుంది, ఇల్లు కూడా కట్టిన ఇల్లు రెడీగా ఉంది, అది ఎవరికన్నా ఇచ్చేసి నువ్వు ఇక్కడికే వచ్చేయి. ఎందుకంట మన వాళ్ళందరూ ఉండాలి కదా ఇక్కడ. ఇలా కోరుకుంటారు అందరూ సహజంగా. మన ఇప్పుడు నెల్లూరులో ఇప్పుడు పాస్టర్ గారు ఉన్న ఇల్లు కానీ, మన సుబ్రహ్మణ్యం గారు ఉన్న ఇల్లు కానీ, ఆ ఏరియా అంతా దేవుని బిడ్డలు ఉన్నారు చాలామంది. క్రిస్టియన్ లొకాలిటీ అంటుంటారు ఒక్కొక్కసారి వచ్చి. ఈ లొకాలిటీలో కావాలా, మన ఏరియాలో కావాలా, కానీ మన ఏరియాని నీ ఏరియాని వదిలిపెట్టన్నాడు యేసయ్య. నాయన లేడు, మేనమావ లేడు, అన్న లేడు, అక్క లేడు, ఎవరు లేరు, అక్కడి నుంచి అంటే వెంటనే లేచేసాడు అబ్రహాం. మారు మాట్లాడలేదు అబ్రహాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని మీద ఎంత నమ్మకం ఉంచాడో, ఎంత విశ్వాసం ఉంచాడో. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఈ దినాన దేవుని ఎదురు నుండి కార్యాలు చూడాలంటే మనం నమ్మాలి ప్రియులారా, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. లాజరును లోపల పెట్టారు, సమాధిలో ఉన్నాడు, 3 రోజులు అయిపోయింది అంటే యేసయ్య వచ్చాడు, ఇదిగో ఆ సమాధి ఆ బండను తీయండి అంటే అక్క అంటది, అయ్యా 3 రోజులు అయిపోయింది, వాసన వస్తుంది అయ్యా, 3వ రోజు ఇంకా ఎక్కువ వాసన వస్తుంది, శవం కదా అంటే ఏమన్నాడు యేసయ్య ఏమన్నాడు? అమ్మా, దేవుని నమ్మితే, నమ్మకం ఉంచితే చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు. దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని మీద నమ్మకం ఉంచితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన వారు లేస్తారు. చనిపోయిన నీ స్థితిగతులు మరలా బ్రతుకుతాయి. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తం పడరా, కథ మొత్తం ఏం చేస్తాడంట, డామిట్ కథ అడ్డం తిరిగిందని అనేవాళ్ళు అప్పుడప్పుడు. కథ మొత్తం మార్చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒక్కసారి మరలా 11వ అధ్యాయంకి మనం వెళితే అబ్రహాము గురించి కూడా అక్కడ రాయబడింది. అబ్రహాము చూడండి, ఒకసారి అబ్రహాము దగ్గర ఆలోచిస్తే, దేవుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుడు చూపించే స్థలానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం గురించి నేను ఆలోచించాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాసి పెట్టారు. ఏమని రాసి పెట్టారంటే, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరేశాడు, దేవుడు వెళ్ళమంటే బయలుదేరేశాడు అంటారు. కానీ అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ అబ్రహామును తీసుకెళ్లేవానికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో. హల్లెలూయా. అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ అబ్రహామును నడిపించేవాడు ఎవరు? దేవాది దేవుడు. ఆయనకు తెలుసు అబ్రహాముని ఎక్కడికి తీసుకెళ్లాలో. కనానుకు తీసుకెళ్ళాడు, ఆశీర్వదించాడు. అబ్రహాము బహుధనవంతుడయ్యాడు. 15వ అధ్యాయం, 13వ అధ్యాయం, 21వ అధ్యాయం, 24వ అధ్యాయాలు చూస్తే అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. అక్కడ ఒక రాజు అంటాడు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అంటాడు. హీ బికేమ్ ఏ వెరీ రిచర్ దెన్ కింగ్స్ అన్నమాట. రాజుల కంటే ధనవంతుడయ్యాడు అబ్రహాము, బహు ధనవంతుడయ్యాడు. వారు లోతు, అబ్రహాము, వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైంది. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి, చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది? అబద్ధాలు చెప్పలేమో, పాలలో నీళ్ళు కలపలేమో కదా. ఒక ఆమె ఇట్టే అనిందంట, ఏసయ్య వస్తాడని పాస్టర్ గారు చెప్తా ఉంటే, పాలు నీళ్ళు కలిపితే నరకానికి పోతాను, పాలలో నీళ్ళు కలపకుండా 1 సంవత్సరం రోజులు పాలు వ్యాపారం చేసిందంట. ఆమెకి సరిగ్గా వచ్చే ఆదాయం అంతా తగ్గిపోయింది. ఏసయ్య వస్తాడని చూస్తే ఏసయ్య రాలేదు, కానీ మళ్ళీ సంవత్సరం అయిపోయింది. అదే పాస్టర్ వచ్చాడంట. అదే పాస్టర్ వచ్చి మళ్ళీ చెప్పాడంట, అమ్మ ఏసయ్య వస్తాడు, సిద్ధంగా ఉండండి. యేసు రాకడ సమీపంగా ఉందంటే కొంచెం విశ్వాసంలో సడలింది. సరే కొంచెం సరి చేసుకుందాం, మరలా స్థిరంగా ఉందా, ఏసయ్య వస్తాడని విశ్వాసంలో బలపడి మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ పాస్టర్ వచ్చాడు, ఏసయ్య మాత్రం
రాలేదంట. మళ్ళీ సంవత్సరం అయిపోయింది. యేసయ్య వచ్చి, ఇదిగో ప్రభు త్వరగా వచ్చాడు. 50 సార్లు కానీ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం. ఇప్పటికి 2 సార్లు వచ్చావు, 3వ సంవత్సరం వచ్చేసింది. పాలల్లో నీళ్లు కలపకుండా అమ్ముతున్నాను నేను ఇప్పుడు దాకా. నీళ్లు కలిపినప్పుడు ఎంత ఆదాయం వచ్చింది. ఇప్పుడు పచ్చిగడ్డికి కూడా నాకు సరిగ్గా ఆదాయం రావడం లేదు. ఏడొచ్చాడు యేసయ్య అని పాస్టర్ మీద ఓ అని తగుకు వచ్చేసింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చమ్మమ్మ గమ్ముండమ్మ ఉండడా మీకు తెలియదు కానీ నా బాధ నేను ఎవరికి చెప్పుకునేది, నా ఆదాయం అంతా పోయింది అని. ఆయన మెల్లగా కాసేపు అలా ఉండి, సేవకుడు అమ్మా యేసయ్య ఇప్పుడు వస్తాడు, ఒకవేళ యేసయ్య ఇప్పుడే వచ్చాడు అనుకో, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. ఎవరున్నారు? నేను, మా ఆయన, నా కొడుకు, నా కూతురు, ఇదిగో మా మనవరాలు. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు మీ చర్చికి ఎంతమంది వస్తున్నారు? అందరు వస్తున్నారా? ఏడొస్తారా? అందరు వస్తారా? ఏడొస్తారు? రాను, నేనే కదా వచ్చేది. మీరు ఇంట్లో అందరూ ప్రార్థన చేసుకుంటే అందరూ యాడ్ చేసుకుంటారు, నేను చేసుకుంటా. ఇదిగో అప్పుడు నా మనవరాలు పుడుతుంది, వచ్చి నాతో పాటు కాసేపు కూర్చుంటుంది. ఇప్పుడు యేసయ్య వస్తే ఎవరు పోతారు పర్లేదు? ఇంకెవరు పోతారో? నేనే కదా పోయేది. వస్తే ఆ బుట్టది వస్తుంది అని, అమ్మ మా ఆయన, అమ్మ మా కొడుకు, అమ్మ నా కూతురు ఎడపోతారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వారందరూ కూడా నిత్య నరక యాతనలోకి వెళ్ళిపోతారు. ఇష్టమేనా నీకు? మంచిదా? సంతోషమేనా? నువ్వేమో ఇక్కడ సుఖంగా ఉంటే, నీ కొడుకు నీ కూతురు అక్కడ యాతన పడతా ఉంటే నీకు సంతోషమేనా? నీకు ఆనందమేనా? అమ్మమ్మ అట్టయ్యా పో, వాళ్ళ సంగతి ఎందుకు చూడు. వాళ్ళ కోసం యేసయ్య ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాకూడదని కాదు కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన చాలామంది అనుకుంటున్నారు యేసయ్య ఇంకా రాలేదు, ఏడొస్తాడో. నేను ఈ మధ్య నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఒక అంశం దొరికింది. యేసు స్వామి రమ్ము అని ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. యేసు స్వామి రమ్ము. యేసు స్వామి రమ్ము అనే దమ్ము నీకుందా? ఉందా? యేసు స్వామి రమ్ము, ఐఎమ్ రెడీ. ఇప్పుడు నువ్వు వస్తే నేను వెళ్ళిపోతానయ్యా. సీరియల్ చూడటం లేదు, సినిమాలు చూడటం లేదు, నేను అన్నీ మానేశాను, బూతులు లేవు. కోపం వస్తే కూడా నాకు బూతులు రావడంలే. కొంతమందికి కోపం వస్తే ఏమొస్తాయి? ఇక్కడ రామ్నగర్ అని కాజావర్తో అట్లా అక్కడ 7 సంవత్సరాలు పాస్టర్గా ఉంటే వాడు పిల్లవాడు, సార్ మా అమ్మ ఇంగ్లీష్ మాట్లాడుతుంది సార్, మా నాయన ఇంకా పెద్ద ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు సార్. ఏందిరా ఇంగ్లీష్ ఏమైనా అమెరికాకి వెళ్ళి వచ్చారంటే వాడు చెప్పడున్నాడు. బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు, మాట్లాడకూడదు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, విశ్వాసముతో ఈ లోకంలో మనం ముందుకు సాగాలి. ఆ తల్లి మరలా వెళ్ళింది, విశ్వాసాన్ని సరిదిద్దుకుంది బిడ్డల కోసం. ఈ దినాన దేవుడు వస్తాడు అంటే ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఇంకా ఎందుకు ఈ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఆయన ఆలస్యం నీకు ఒక అవకాశం. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నీకు అవకాశం ఇస్తున్నాడని. ఇంకా నా బిడ్డ మార్పు పొందుతాడు, ఇప్పటికైనా మార్పు పొందుతాడు. ఇంక్రీజ్ మై ఫెయిత్ లెవెల్స్ అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు నా విశ్వాస పరిమాణాన్ని దేవా పెంచు. చూడండి మరలా ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికకు వెళ్దాం. అబ్రహాము ఏమయ్యాడు అంటే, అతడు విశ్వాసములో అంతకంతకు పెరిగి అంతకంతకు విశ్వాసాన్ని పెంపొందించుకొని, అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, అబ్రహాము వృద్ధాప్యములో కూడా విశ్వాసాన్ని బట్టి అతడు చూడండి బలము పొందుకున్నాడు. 8వ వచనం, 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను విశ్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. చాలండి. విశ్వాసమును బట్టి చూడండి, విశ్వాసమును బట్టి వారు
వారు ప్రయాణాన్ని విజయవంతంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. విశ్వాసమును బట్టి వారు ఆ నిత్య రాజ్యములో స్థానాన్ని సంపాదించుకున్నారు. అక్కడ అంటాడు, ఇదిగో విశ్వాసమును బట్టి వాళ్ళు సంపాదించుకున్నది ఏంటంటే 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు. మన నివాసము ఈ లోకంలో మనం కొంతకాలమే కదా, అట్టుపోతాను. నిన్న చూశానమ్మా నేను, అట్టుపోతున్నాడు ఇంత లెక్క. అవునా? అవును అవును, వాడు బాగానే ఉన్నాడే, ఏం అనారోగ్యం ఏమీ లేదే, బాగానే ఉంటారు, మరుక్షణం కనబడకుండా పోతారు. చెప్పలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు స్థిరమైన నివాసం ఇక్కడ లేదు. అబ్రహాము ఆస్తిపాస్తులు కలిగిన వాడైనా, రాజుల కంటే ధనవంతుడైనా, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడైనా, ఇదిగో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో బ్రతికాడు. విశ్వాసమును బట్టి శారా, చూడండి 11వ వచనం, విశ్వాసమును బట్టి శారా ఆమె గర్భం ధరించింది. ఆమె ఆ వృద్ధాప్యములో కూడా ఆమె గర్భం ధరించింది. ఇంకా విశ్వాసమును బట్టి మోషే, విశ్వాసమును బట్టి ఇంకా రాహబు, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు 31 వచనాల్లో ఆ మాటలన్నీ ఉంటాయి. వీరందరూ సమూయేలు. ఇంకా చూడండి 33 చదువుదాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి, దేవుని కొరకు యాతన పెట్టబడ్డానికి, దేవుని కొరకు కొరడా దెబ్బలు అనుభవించడానికి, దేవుని కొరకు కొట్టబడ్డారు, రాళ్లతో రంపములతో కోయబడ్డారు, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. 39:40 చదువుదాం. 39:40, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను సంపూర్ణులు కాగలేవు. వీరందరూ కూడా విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయం చదవండి. ఫెయిత్ వారియర్స్, వారి విశ్వాసం ద్వారా ఎంత గొప్ప కార్యాలు, ఎన్ని గొప్ప సంగతులు, ఎంత బలము, ఎంత ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు వారు అనుభవించారు. ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తాను. ఏంటంటే ఒక క్రికెట్ మ్యాచ్ తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? క్రికెట్ అంటారు కదా, ఒక గ్రౌండ్లో 3 ఉంటాయి, స్టంపులు ఉంటాయి తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్యాట్ తీసుకొని బాల్తో కొడుతుంటారు కదా, ఒకడు బాల్ విసిరేస్తాడు, ఇంకోడు బ్యాట్తో కొడతాడు. 4 అంటారు, 6 అంటారు. కొట్టిన తర్వాత ఏం చేస్తాడు? బాల్ అలా కొట్టేసిన తర్వాత ఈడేం చేస్తాడు? పరిగెడతాడు. ఇక పెద్ద స్టేడియం ఉందంట ఈ మధ్య. అప్పుడప్పుడు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే, క్రికెట్ ఆట జరుగుతుంటే స్టేడియం చుట్టూ కూర్చో ఉంటారు చాలామంది కూర్చో ఉంటారు. వాళ్ళు క్రికెట్ చూసేవాళ్ళు కూర్చో ఉంటారు. దాంతోపాటు కొంతమంది సెలబ్రిటీస్, విఐపీస్ వస్తారు. నాకు వాళ్ళందరూ కాదు, కానీ నేను చెప్పే ఇంకో మాట ఏంటంటే సీనియర్స్ కూడా వచ్చి కూర్చుంటారు. అంటే ప్రస్తుతం ఎవరున్నారు క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళు? కోహ్లీయో లేకపోతే ఇంకెవరున్నారు ప్రజెంట్ జనరేషన్లో? సచిన్ టెండూల్కర్ ఎవరు లేరు కదా, చూడడం లేదు పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ప్రస్తుత తరం వాళ్ళు ఆడుతుంటే మీకు సులభంగా అర్థం అవ్వడానికి చెప్తాను. ప్రస్తుత తరం వాళ్ళు ఆడుతుంటే అంతకు మునుపు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఆడేసి 6ర్లు 4లు కొట్టి మంచి రికార్డులు సాధించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే కూర్చొని చూస్తున్నారు. మేము భలే ఆడాము, మేము కంప్లీట్ చేసాము, సెంచరీలు కంప్లీట్ చేసాము, 100 రన్లు కొట్టాము, మేము ఆడాం, చాలా చక్కగా ఆడాం. మరి వీళ్ళు ఎలా ఆడుతారో చూద్దాం. వీళ్ళు ఇప్పుడు ఆడేవాళ్ళు ఎలా ఆడతారో చూద్దామని కూర్చొని చూస్తూ ఉన్నారు. ఆ చూసేవాళ్ళు, ఆ స్టేడియంలో ఉన్న
ఆ సీనియర్స్ ఎవరంటే వారే గొప్ప సాక్షి సమూహం. గొప్ప 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరెవరు? ఈ 11వ అధ్యాయం మొదటి నుంచి ఉన్నారే, యాకోబు, అబ్రహాము, హానోకు, నోవాహు, వీళ్ళందరూ కూర్చొని ఇదిగో మా విశ్వాసమైన యాత్రని కంప్లీట్ చేశాం, మా విశ్వాస పరుగు పందాన్ని మేము కంప్లీట్ చేశాం, ఇప్పుడు మీ వంతు వచ్చింది, మీరు ఎలా పరిగెడుతున్నారో చూస్తున్నారు. వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు. ప్రతాప్ ఎలా పరిగిస్తున్నారు, చిరంజీవి గారు ఎలా పరిగిస్తున్నారు, సుమంత్ గారు ఎలా పరిగిస్తున్నారు. ఏం పరుగిది? విశ్వాసపు పరుగు. చెప్పండి, విశ్వాసపు పరుగు. ఎలా పరిగిస్తున్నాం? ఈ దినాన ఈ విశ్వాస ఇప్పుడు వద్దాం 12వ అధ్యాయం 2వ వచనంలోకి. ఈ విశ్వాస జీవితంలో మనం పరిగెడుతూ ఉంటే మనకు కొన్ని భారములు వస్తాయి, కొన్ని చిక్కులు వస్తాయి. ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం అంత సులువు కాదు ప్రియులారా. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం అంత సులువుగా అనిపించదు. నీ శక్తితో, నీ సొంత శక్తితో, నీ సొంత బలముతో నేను యేసు కొరకు బ్రతుకుతానంటే అది వీలు కాదు, అది అవ్వదు. భారాలు వస్తాయి, బాధలు వస్తాయి, సులువు వస్తాయి, చిక్కులు వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే రకరకాలైన శోధనలు వస్తాయి. యోబు గ్రంథకర్త అంటాడు, నరుని దినములంట భూమి మీద యుద్ధ దినములు. ఏం దినాలు? వీఆర్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటాను నేను. మనం ఎక్కడున్నామంటే యుద్ధ భూమిలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నాం. యుద్ధ భూమిలో, యుద్ధ రంగంలో యుద్ధం చేస్తున్న వాడే బ్రతుకుంటాడు. కానీ ఒకడు ఆడ పడిపోయి ఉన్నాడంటే ఏంటి దాని అర్థం? వాడు చచ్చినోడు అని. చనిపోయినోడు యుద్ధం చేయలేడు. బాధలుంటాయి, ఇబ్బందులుంటాయి, కష్టాలుంటాయి, కానీ వాటన్నిటిని ఎదుర్కొని పోరాడుతూ ముందుకు సాగాలి. ప్రతి భారమును, ప్రతి చిక్కులు, ప్రతి పాపము విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలంటే విశ్వాసం. ఇక్కడ మీకు ఒక మంచి మాట ఏంటంటే, లేక ఒక శుభకరమైన సంగతి ఏంటంటే, మామూలుగా మనకు ఒక ప్రశ్న ఉంది ఇప్పుడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అమ్మ నేను ముగిస్తున్న, జాగ్రత్తగా వినండి చివరి మాట. నేను విశ్వాసంలో బలంగా ఉండాలి, నేను విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో బలంగా ఉండాలి. అయితే దానికి ఏం చేయాలి? ఎలా నేను విశ్వాసంలో బలంగా ఉండగలను అంటే జవాబు కూడా అక్కడే ఉంది. చూడండి 2వ వచనం. 1, పాపమును, ప్రతి భారమును విడిచిపెట్టాలి. చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. వెంబడించాలి. విడిచిపెట్టాలి, ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలంటే కర్త, కర్మ, క్రియ. ఏంటంట? అప్పుడప్పుడు అంటుంటారు కదా, దీనికి మొత్తం వీడేరా, వీడు చేసిన పని ఇదంతా, మొత్తం కర్త, కర్మ, క్రియ అంతా ఈడే అంటారే. అలాగే విశ్వాసమునకు కర్త, కర్మ, క్రియ, లేక విశ్వాసమునకు కర్త, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు యేసే. చివరిగా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యేసు వైపు చూడండి. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు. యేసన్న గారు అక్కడ ఉంటే ఆ సేవలో ఒకడు కొత్తగా వచ్చాడంట, కుర్రోడు కొత్తగా వచ్చి, నేను కూడా యేసన్న గారితో ఆ గుంపు ఉంది కదా, సేవకుల గుంపు, వాళ్ళతో పాటు నేను కూడా అన్నోళ్ళతో ఉండి నేను కూడా సేవలో ఉంటానని సేవలో ఉన్నాడంట. బాగా తెల్ల లాల్చి పైజామా వేసుకొని అలా వెళ్ళాడంట. 2 రోజులు ఉన్నాడు, 3 రోజులు ఉన్నాడు. వాడు యేసన్న అని యేసన్న దగ్గరికి పోయానని సంబరపడిపోతున్నాడు. యేసన్న గారని ఆనందంగా, అమ్మో యేసన్న, అయ్యో యేసన్న, అమ్మో చాలా గొప్పోడు యేసన్న, చాలా మంచోడు యేసన్న, అమ్మో దేవుడు లాంటోడు యేసన్న అంటున్నాడంట. అనుకుంటా పోయాడు. ఈ లోపల ఒకరోజు రానే వచ్చింది, అరే ఇదిగో టీ ఎత్తుకుపోయి యేసన్న గారికి ఇచ్చేసిరా పో అన్నారు. వాడు టీ తీసుకొని ఆ రూమ్ దగ్గరికి పోయాడంట, యేసన్న గారి గది దగ్గరికి. పోతూ ఉంటే లోపల నుంచి మ్యూజిక్ వినిపించాయంట.
ఏమి వినిపించాయి? మ్యూజిక్లు. ఏదో మ్యూజిక్లు వినిపించాయి. ఏంటి? వాడు ముఖం మారిపోయింది. అప్పుడు దాకా ఏసన్న వాడు ఇట్ట అయిపోయాడు. ముఖం చెటమట మటమట నూనె ఆవాళ్ళు వేసినట్టుగా మారిపోయింది వాడు ముఖం. ఏసన్న ఏంది మ్యూజిక్లు వింటున్నాడు? ఏసన్న ఏంది మ్యూజిక్లు వింటున్నాడు? ఓ అమ్మ, ఏసన్న నేను మంచోడు అనుకున్నానే, ఏసన్న మ్యూజిక్లు వింటున్నాడు ఏంది? ఏసన్న చాలా మంచోడు అనుకున్నానే అని మ్యూజిక్లు వింటున్నాడంట. మ్యూజిక్లు వింటున్నాడు ఏందనండి. మెల్లగా తలుపు కొంచెం తీసుంటే, రే ఎవర్రా రారా అన్నాడు ఆయన. వాడు ఇటు పోయి దా తీసుకో అన్నాడంట. ఆయనకు అర్థం కాల. ఇక తీసుకో అన్నాడు. రే ఏమి అన్నాడట. నువ్వు నేనేమో అనుకున్నాను, నువ్వు మ్యూజిక్లు వింటున్నావు అన్నాడు. రే ఏ మ్యూజిక్ అదే? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అలాంటి మ్యూజిక్ పెట్టాడు. ఆ మ్యూజిక్ విన్నాడు. వీడు వేరే మ్యూజిక్ అనుకున్నాడు. ఎందుకంటే వీడు వినిందన్నీ అన్నీ అయ్యాయి. అప్పుడు అంతకుముందు వాడు విన్నాయన్నీ అయ్యా కాబట్టి అయ్యా అనుకున్నాడు వాడు. అంటే ఏమవుతుంది అంటే యేసును చూడకుండా యేసన్నను చూశాడు. ఇది నా కాన్సెప్ట్. ఇది నన్ను ఎవరిని చూడాలా? యేసయ్యను చూడాలి మనం బ్రతుకులో. యేసన్నను చూసి వాడు విశ్వాసంలో కొంచెం సడలించాడు. కానీ ఆయనేమో మంచోడే, ఆయనేమో అలాంటి వాడు కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు, మహా దేవుని యందు భయభక్తులు కలిగిన సేవకుడు. అనగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, అనేక మంది ఆ అక్కను చూసి, ఈ అన్నను చూసి, ఆ అన్నని ఈ అక్కను చూసి వారు దేవుని దగ్గరికి వస్తున్నారు. ఆ అన్న ఏదో ఒక లోపం, మనుషులు కదా, పాస్టర్లు కూడా మనుషులే కదా. చాలామంది అంటున్నారు ఇప్పుడు, చాలామంది కాదు, మహాత్మా గాంధీ తెలుసో తెలీదో? మహాత్మా గాంధీ మీరు చెప్పడం అప్పటి చేయడం ప్రారంభించండి అన్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వాళ్ళు క్రైస్తవులు మంచోళ్ళు కాదంటారు. నా స్నేహితుడు ఒకడు, ఒరే మీ యేసు ప్రభు మంచోడురా, మీ క్రైస్తవులు మంచోళ్ళు కాదు. ఎవరు చూడబోతున్నారు క్రైస్తవుల్ని ఎవరు చూడబోతున్నారు? ఒక మేధావి, ఒక స్కాలరు, సైంటిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగారు, ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు అయిపోతున్నారు కదా విదేశీయులు, ఫారిన్ కంట్రీస్లో, మన దేశంలో అందరూ ఎక్కువ క్రైస్తవులు కదా, మీకు తెలుసా క్రైస్తవుల గురించి తెలుసా మీకు అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు తెలిసి ఒకే ఒక క్రైస్తవుడు ఉన్నాడు, నాకు ఒక క్రైస్తవుడు తెలుసు, ఆయన 2000 సంవత్సరాల క్రితం రోమా సామ్రాజ్యం వాళ్ళు సిలువేసి చంపేశారని చెప్పాడంట. ఆ తర్వాత నేను మళ్ళీ క్రైస్తవుల్ని చూడలేదు. ఎవరు చెప్పండి అమ్మా, ఎవరి గురించి అర్థమైందా మీకు? ఆయన ఎవరి గురించి అన్నాడు? యేసయ్య గురించి. ఈ దినాన చివరి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు ఆ అక్కను చూడొద్దు, అన్నను చూడొద్దు, పెద్ద పాస్టర్ని చూడొద్దు, చిన్న పాస్టర్ని చూడొద్దు. మీ విశ్వాసంలో మీరు బలంగా స్థిరంగా ఉండాలంటే యేసును చూడండి, యేసు వైపు చూడండి. యేసు వైపు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనవలే శోధింపబడ్డాడు. నేను రెఫరెన్స్లు ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో మనిషిలాగా బ్రతికాడు. నీలాగే నాలాగే బ్రతికాడు, నాలాగే పుట్టాడు. ఆయన మనవలే శోధింపబడ్డాడు, టెంప్టెడ్. శోధనలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, తక్కువేం రాలా, మనకంటే ఎక్కువే వచ్చాయి. అయినా ఆయన పాపం చేయలేదంట. అయినా ఆయనలో పాపం లేదు. ఇంకొక మాట అంటాడు పౌలు భక్తుడు, ఏమంటాడంటే ఆయన మనకు సరిపోయినోడు అంటాడు. అప్పుడప్పుడు కొందరు మాట్లాడే ఒక డైలాగ్ ఉంటుంది, ఓయమ్మ నా బాధలు నా కష్టాలు నీకు తెలీదమ్మా, నా ఇంట్లో నా స్థానంలో నువ్వు కానీ ఉంటే నువ్వు ఎప్పుడో టపా కట్టేదువు, నా కష్టం నా బాధ నీకు తెలీదు, నీకు అర్థం కాదులే అంటారు. నిజమే, నీ బాధలు నీ కష్టాలు నాకు అర్థం కాకపోవచ్చు, నా బాధలు నా కష్టాలు నువ్వు పడి ఉండకపోవచ్చు, కానీ నీ బాధలు నా కష్టాలు, నీ కష్టాలు నా కష్టాలు అన్నిటికంటే ఎక్కువ కష్టాలు ఆయన పడ్డాడు యేసు ప్రభుల వారు.
అందుకే ఆయన గురించి ఏమన్నాడు పౌలు భక్తుడంటే, ఆయన మనతో సహా అనుభవము కలిగిన వాడు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయన అనుభవించని శ్రమలు ఏమి లేవు, ఆయన ఎదుర్కొనని కష్టాలు ఏమి లేవు. ఆయన మనతో సహా అనుభవం కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు అమ్మ అప్పుడప్పుడు సేవకులు ప్రార్థన చేయమని సేవకుల దగ్గరికి పోతే, మీకు తెలుసో తెలీదో, సేవకులకి అన్నీ వస్తూ ఉంటాయి బాధలు. ఉదాహరణకి ఒక తలనొప్పి ఉన్న ఆమె నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటే నేను ఎలా చేస్తానో, నాకు ఎప్పుడు తలనొప్పి రాలేదు, తలనొప్పి అంటే నాకు తెలీదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే మామూలుగా ప్రార్థన చేస్తా. తలనొప్పి అంట ప్రభు తీసేయను ఆయన బాగు చేయ అంటాం. అదే తలనొప్పి నాకు వచ్చి 4 రోజులు నేను మంచం మీద పడితే, అప్పుడు వారం తర్వాత వచ్చి అయ్యా నాకు తలనొప్పి అయ్యా ప్రార్థన, అమ్మా తలనొప్పి చాలా భయంకరంగా ఉంటుందమ్మా, నేను దాన్ని అనుభవించాను, 4 రోజులు నేను చాలా ఎతలపడ్డాను అని ఆ బాధ నాకు తెలుసు కాబట్టి భారముతో ప్రార్థన చేస్తాం. ఈ దినాన యేసు ప్రభుల వారు కూడా నువ్వు పడిన ప్రతి బాధను ఆయన అనుభవించాడు. ఆయన మనతో సహా అనుభవం కలిగిన వాడు, శోధనింపబడిన పాపం లేనివాడు. అందుకే మాట ఏంటంటే, చివరి మాట ఏంటంటే, వారిని వీరిని చూడొద్దు, యేసుని చూడండి, యేసు వైపు చూడండి. పేతురు భక్తుడు అంటాడు, క్రీస్తు మనకు మాదిరి. ఎవరి మాదిరిగా ఉండాలా? ఎవరి మాదిరిగా ఉండాలా? ఆ హీరోయిన్ మాదిరిగానో ఈ హీరో మాదిరిగానో ఉండాల్సిన అవసరం లేదు, కానీ యేసు మాదిరిగా ఉండాలి. అప్పుడే మన విశ్వాస జీవితంలో స్థిరంగా ఉంటాం. విశ్వాసము ద్వారా మనము అన్నిటినీ పొందుకోగలం, గొప్ప కార్యాలు చూడగలం, చివరిగా ప్రాముఖ్యంగా నిత్య జీవాన్ని కూడా మనం పొందుకోగలం. యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూచుచూ ఈ లోకంలో, ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవా, నీ ఘనమైన బలమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, విశ్వాసములో మేమెంత మాత్రం సడలక స్థిరులుగా ఉంటూ నీ యొద్ద నుండి అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకున్నట్టుకు నీ కృప మాకెల్లరికీ దయచేయండి. నాయనా, మీ సేవకులు చిరంజీవి గారిని మీరు దీవించండి. రక్షణ సన్నిధి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. సరోజిని గారిని కూడా జ్ఞాపకం చేసుకొని సంఘమును దీవించి బలపరిచి స్థిరపరిచి విశ్వాసములు అంతకంతకు వేరు పారిపోయేట కృప చూపమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.